విశ్వబ్రాహ్మణ సంఘీయుల సమైక్య వేదిక సభ గాజువాక 60 అడుగుల రోడ్డులోని యశోద పాఠశాల ఆవరణలో నిర్వహించారు. విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి నాగులకొండ ఆశ్లేషాచారి, జిల్లా అధ్యక్షుడు సూర్యాచారి నేతృత్వంలో జరిగిన సభలో కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విశ్వబ్రాహ్మణులకు రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తానని, గాజువాకలో సామాజిక వేదిక నిర్మాణానికి కృషి చేస్తానన్నారు. నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పిస్తామని చెప్పారు. స్వర్ణకారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. రాష్ట్రంలో పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయని ఆరోపించారు. సంపద సృష్టించి సంక్షేమం చేయాలి తప్ప అప్పులు చేసి కాదని పేర్కొన్నారు. రాజకీయ లబ్ధి కోసం వైకాపా నేతలు ఏవేవో కళ్ళబొల్లి కబుర్లు చెబుతారని వాటిని నమ్మొద్దని సూచించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ పల్లా శ్రీనివాస్, నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్, సింగూరు అనంత్, నాగేశ్వరరావు, కండిపిల్లి శ్రీనివాసరావు, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఏర్పాటు జరిగింది. ఈ మీటింగ్లో వారికి మద్దతు తెలియజేయడం కోసం మీ అందరూ కూడా ఏకోన్ముఖంగా తెలుగుదేశం పార్టీకి ఈ తరఫున ఈ సందర్భంలో ఈ సభ మీ అంతా కూడా సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించే ప్రయత్నం చేయడానికి వారి మద్దతు తెలపడానికి మేము ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. వారు దాన్ని ఆస్వాదిస్తూ మీకు కొన్ని డిమాండ్స్ కూడా చేయడం జరిగింది. ఆ డిమాండ్స్ కూడా వారు అంగీకరించడం జరిగింది. ఎందుకంటే రాబోయే కాలంలో ఇంతవరకు విశ్వబ్రాహ్మణ జాతికి ఎటువంటి రాజకీయ పరపతి లేదని కార్పొరేటర్ సీట్లు కేటాయించాలని, 3 ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో కూడా అవకాశం కల్పించాలని, అలాగే మన స్వర్ణకార సోదరులకు ఎప్పటి నుంచో పట్టి పీడిస్తున్నటువంటి ఒక సమస్య అనతికాలంగా డివైడర్ మూసేసినటువంటి విషయాన్ని బీసీ రోడ్డుకి, మెయిన్ రోడ్ నుంచి బీసీ రోడ్డుకి వాహనాలు వెళ్లకుండా, జనాలు వెళ్లకుండా డివైడర్ కట్టేయడం జరిగింది. దాన్ని కూడా తీసేసి అక్కడికి మాత్రము వెళ్ళే మార్గాన్ని ఏర్పాటు చేయమని ఆయనని సవినయంగా కోరడం జరిగింది. మా విషయాలన్నీ కూడా ఆయన సవినయంగా స్వీకరించి ఆయన అధికారంలోకి రాగానే మొట్టమొదటిగా మేము అడిగిన మేమున్నా, మీరు పోరాటం చేస్తాం, మీరు ఎందుకు బాధపడతారు, మీరు కాపాడతాం, మీరు కేట తీయండి అని చెప్పాలి కదా. ఏ రోజు కూడా అక్కడికి వెళ్ళలే. మాకంటే ఇప్పుడు నన్ను గెలిపించండి, నాకు ఇంకొక అవకాశం ఉంది, నేను ప్లాన్ కాపాడతాను చెప్తారు. నేను నమ్ముతా. కనుక మళ్ళీ దొంగ మాటలు చెప్పి ఏదో మందికి వస్తామనుకుంటున్నారు. ఇది మీరు గమనించాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రం చాలా ఇబ్బందుల పాలుగా ఉంది ఆర్థికంగా. ఎందుకంటే ఎప్పుడైనా సంక్షేమం చేయడం తప్పులేదు, కానీ సంక్షేమానికి సంపద సృష్టించి చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ అప్పు చేసి సంక్షేమం చేస్తే ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి. రేపు మీరు అడగచ్చు, మీరు ఎలాగ సంక్షేమం చేస్తారు, మేము కూడా సంక్షేమం చేస్తా ఉంటున్నాం. ఈరోజు సంపద సృష్టించి సంక్షేమం చేయడంలో తెలుగుదేశానికి తిరుగు లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు తెలుగుదేశంతో పాటు జనసేన అనుభవం ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ద్వారా ప్రతినిధులను